అధిక మాసం స్పెషల్ ఆఫర్, లెస్ ఎక్స్పెన్స్ మోర్ సేవింగ్స్. ముకుంద జ్యువెలరీలో గ్రాండ్ డీల్. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు దాదాపు నియంత్రణ దాటిపోయాయి. అమెరికాతో యుద్ధాన్ని ముగించేందుకు జరుగుతున్న దౌత్యపరమైన శాంతి చర్చలు పూర్తిగా విఫలమవుతున్న తరుణంలో ఇరాన్ సైనిక కమాండ్ గురువారం నాడు అత్యంత ప్రమాదకరమైన ప్రకటన చేసింది. అంతర్జాతీయ చమురు వాణిజ్య రవాణాకు గుండెకాయ లాంటి వ్యూహాత్మక జలమార్గం హార్ముజ్ జలసంధిని అన్ని రకాల నౌకల ప్రయాణానికి పూర్తిగా మూసివేస్తున్నట్టు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఆంక్షలను ఉల్లంఘించి ఆ జలసంధి గుండా ప్రయాణించే ఏ నౌకరైనా తాము నిర్దాక్షిణ్యంగా లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తామని ఇరాన్ సైన్యం ప్రపంచ దేశాలను తీవ్రంగా హెచ్చరించింది. ఇరాన్ చర్చల ప్రతినిధులు శాంతి చర్చల పేరుతో మమ్మల్ని వెర్రివారలా ఆడుకుంటున్నారు అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ ని ఈసారి అత్యంత గట్టిగా దెబ్బతీస్తామని ఆయన శపథం చేయడంతో బుధవారం నుండి అమెరికా సైన్యం ఇరాన్ భూభాగంపై సరికొత్త దాడుల పరంపరను ప్రారంభించింది. అమెరికా దళాలు మంగళవారం నాడే హార్ముజ్ జలసంధికి సమీపంలోని ఇరాన్ వాయు రక్షణ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలు, సైనిక స్థావరాలపై భారీగా బాంబుల వర్షం కురిపించగా గురువారం నాడు కూడా ఇరాన్ దక్షిణ ప్రాంతమంతటా భారీ పేలుళ్లు సంభవించినట్లు స్థానిక మీడియా నివేదించింది. అమెరికా జరిపిన ఈ దాడులకు ప్రతిస్పందనగా హార్ముజ్ జలసంధి గుండా అక్రమంగా వెళ్లడానికి ప్రయత్నించిన 2 వాణిజ్య నౌకలను తాము విజయవంతంగా కూల్చివేశామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ నావికా దళం ప్రకటించింది. శత్రు దేశమైన అమెరికా అంతర్జాతీయ చట్టాలను, ఏప్రిల్ నాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే ఉల్లంఘిస్తున్నందున తమ తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు హార్ముజ్ జలసంధిని పూర్తిగా బంద్ చేస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా సంస్థలు ఐఆర్ఐబి మరియు మెహర్ ఏజెన్సీలు వెల్లడించాయి. ఇరాన్ యొక్క రక్షణ విభాగానికి చెందిన ఖతం అల్ అన్బియా కమాండ్ ఈ పరిణామాలపై స్పందిస్తూ తస్నీం వార్తా సంస్థ ద్వారా ప్రపంచ దేశాలకు ఒక కఠినమైన హెచ్చరిక జారీ చేసింది. ప్రస్తుత అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్ర తీరాలలో ఉన్న ఏ ఒక్క అంతర్జాతీయ లేదా స్థానిక నౌక కూడా తన లంగర్ను విడిచి కదలకూడదని ఆదేశించింది. ఈ హెచ్చరికలను లెక్క చేయకుండా ఎవరైనా హార్ముజ్ జలసంధి వైపు రావడానికి ప్రయత్నిస్తే వారిని శత్రు దేశమైన అమెరికాతో చేతులు కలిపిన సహకారులుగా పరిగణించి వారి నౌకలను వెంటనే ధ్వంసం చేస్తామని ఇరాన్ సైన్యం స్పష్టం చేసింది. ఈ పరిమాణం అంతర్జాతీయ ఇంధన రవాణాను పూర్తిగా నిలిపివేస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టే ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది.